ముఖ్యస్తులు నిన్న ఒక వీడియో పెట్టినా కదా పిండిలు పట్టేటప్పుడు, ఇంకా అదే పిండి అనమాట. ఇది వడపిండి. ఇంట్లో అయితే కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, ఇంకా ఉల్లిపాయలు అయితే వేసింది అత్తమ్మ. ఒకవేళ పిండి లూజ్ అయింది అనుకుంటే రవ్వ వేసుకోండి, లేదు అంటే కొంచెం మైదా పిండి వేసుకోండి, ఏం అవ్వదు, మంచిగానే వస్తాయి. వేసేటప్పుడు ఇట్లా ఫ్రీగా రావాలన్నమాట, మధ్యలో హోల్ పెట్టంగానే రావాలి, అట్లయితేనే మంచిగా వస్తాయి. అది కూడా ఒక్కొక్క వడ వేసేటప్పుడు నీళ్ళు అద్దుకుంటూ చేయాలి, అప్పుడే వడ అనేది నూనెలో పడుతుంది, లేకపోతే చేయి అతుక్కుంటుంది. ఇదే అనమాట ఇడ్లీ రవ్వ కూడా పట్టిన మంచిగా పులుస్తుంది అనమాట పొద్దున వరకు. ఇంట్లో కూడా కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు వేసేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకోవడమే. పిండిలు పట్టేటప్పుడు మనం పప్పులో అన్నం వేసి కూడా పట్టొచ్చు, నేనైతే పట్టలేను కానీ పట్టుకోవచ్చు, అట్లా కూడా బాగా వస్తాయి ఇడ్లీలు. ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే ఏం కలపలేదు అనమాట, జస్ట్ ఇడ్లీ రవ్వ, మినపప్పు అంతే. రాత్రి పట్టి పెట్టుకుంటే పొద్దున వరకు మంచిగా పులిసిపోతుంది. దాంట్లో మనం వాడుకున్నంత తీసుకొని పిండి, దాంట్లో సాల్ట్, సోడా వేసుకొని ఇడ్లీలు అయితే పెట్టుకోవాలి. మిగిలిన పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, రేపటికి వాడుకోవచ్చు. ఏ పిండిలో అయినా సరే ఉప్పు, సోడా అనేది ముందే అంత పిండిలో కలుపుకోవద్దు. అంత పిండిలో కలుపుకుంటే ఏమైతే అంటే పులిసిపోతుంది, పుల్లగా అయిపోతుంది. ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లో కలిపి పెట్టుకుంటే మిగతాది మనం రేపైనా వాడుకోవచ్చు. ఏమో అబ్బా, నేనైతే చెప్పడం అయితే చెప్పినా, మీకు అర్థమైందో కాలేదో నాకైతే తెలీదు. అండ్ దోశల పిండికి ఎట్లా పోసుకోవాలని అడుగుతున్నారు కదా, ఈ రోజు అయితే ఖచ్చితంగా పెడతా ఆ వీడియో సాయంత్రం వరకు. నేను ఎందుకు చూపిలే అంటే ఆల్రెడీ పిండి ఉండే అనమాట, ఇంకా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అత్తమ్మ అయితే పోయలేదు. ఇప్పుడైతే ఆనియన్ దోశ వేసింది గిరాకీకి. ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉందో. ఈ రోజు అయితే నేను ఇడ్లీ తింటున్నా, అల్లం చట్నీ అండ్ పల్లి చట్నీ. ఇంత ఈ వీడియో ఉంటే మళ్ళీ బాయ్.